ప్రస్తుతం టీ20 క్రికెట్లో ఐపీఎల్ తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ కూడా ఇదే. ప్రతి ఏడాది సమ్మర్లో జరిగే ఈ టోర్నీ గురించి ఏడాది పొడవునా ఏదో ఒక విధంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ట్రేడింగ్ విండో తెరిచి ఉండడంతో ఏదో ఒక ప్లేయర్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ట్రేడింగ్ విండో గురించి సోషల్ మీడియాలో మరో డిస్కషన్ నడుస్తోంది. కొంతమంది స్టార్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంజు శాంసన్ ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఇంట్రెస్ట్ చూపించింది. ఇప్పుడు అందరి ఫోకస్ కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పై పడింది. కాగా కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని 2025వ సీజన్ కోసం జట్టు యాజమాన్యం 23.5 కోట్ల రూపాయలకు వేలంలో దక్కించుకుంది. కానీ ఈ ధరకు అతడు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో టీం నుండి చోటు కోల్పోయాడు. కానీ ఇప్పుడు అతన్ని ఎస్ఆర్హెచ్ తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అవును, అతన్ని తీసుకుని దానికి బదులుగా ఇషాన్ కిషన్ ని ఇచ్చేనందున వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త చక్కర్లు కొడుతుంది. గత సీజన్లో ఇషాన్ 1 సెంచరీ సహా 354 పరుగులు చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన అతడు పెద్దగా రాణించలేదు. దీంతో అయ్యర్ను తీసుకుని ఇషాన్ ఇచ్చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ కూడా వెంకటేష్ అయ్యర్ కోసం చూస్తున్నట్లు సమాచారం.